Welcome to 24 Technologies. Our today's topic is object encryption in S3 bucket. ఓకే, S3 బకెట్లో మనము ఆబ్జెక్ట్ను ఏ రకంగా ఎన్క్రిప్ట్ చేస్తాము అని చెప్పేసి ఫస్ట్ వాట్ ఐ నీడ్ టు డూ వాట్ వీ హ్యావ్ టు డూ వీ నీడ్ టు క్రియేట్ వన్ బకెట్. ఫస్ట్ మనం ఒక బకెట్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, డన్. జనరల్ పర్పస్ బకెట్, దీన్ని రఘువీర్ ఐఫన్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి దీనికి నేమ్ ఇస్తాం. ఎన్క్రిప్షన్. రఘువీర్ ఎన్క్రిప్షన్. ఓకే, డన్. అయిపోయిన తర్వాత చూసే బకెట్ ఇవన్నీ మనకు అవసరం లేదు, అండ్ దీనికి కూడా అవసరం లేదు. అండ్ ఇక్కడ బకెట్ వర్షనింగ్ అనేది నేను ఎనేబుల్లో చేస్తాను. వై? బికాస్ ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు ఒక బకెట్ను, ఇప్పుడు నాకు ఎన్క్రిప్షన్, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఎన్ని ఉన్నాయి? త్రీ టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ ఉన్నాయి. ఎస్, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ విత్ అమెజాన్ S3 మేనేజ్డ్ కీ అండ్ AWS కీ మేనేజ్మెంట్ సర్వీసెస్, AMS కీ, అండ్ DSSC డ్యూయల్ లేయర్ సర్వీస్ సైడ్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి. ఇప్పుడు నేను ఒక వర్షన్ నేను ఎనేబుల్ చేయకపోతే ఏమవుతుంది అంటే, ఇక్కడ నేను చేంజ్ చేసినప్పుడు వర్షనింగ్ అనేది చేంజ్ కాదు నా ఆబ్జెక్ట్. అంటే ప్రీవియస్ వర్షన్ అండ్ లేటెస్ట్ వర్షన్ నాకు అవైలబుల్లో ఉండవు. కాబట్టి బై డిఫాల్ట్ నేను ఏం చేయాల్సి ఉంటుంది, అది డిజేబుల్లో ఉంటుంది, నేను ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ఫ్యూచర్లో నేను కీని చేంజ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ అమెజాన్ వాడు ఏం చెప్తాడంటే, బాబు నువ్వు కీని చేయాలనుకున్నప్పుడు నువ్వు వర్షన్ను కంపల్సరీ ఎనేబుల్లో చేయాల్సిందే అని చెప్పేసి చెప్తాడు. దట్ ఈస్ వై ఐ ఎనేబుల్డ్ హియర్. బట్ వర్షనింగ్ ఎప్పుడైనా ఎనేబుల్ చేసుకోవడం మంచిదే, ఎందుకంటే డిలీట్ మార్కర్ కానీ లేకపోతే బై మిస్టేక్ మనం ఏమన్నా డిలీట్ చేసినా రిట్రీవ్ చేసుకోవడానికి కానీ దానికోసం 100% మనకు ఎన్క్రిప్షన్ అనేది ఉంటే బాగుంటుంది. ఫస్ట్ మనకు ఈ త్రీ ఆప్షన్స్లో ఏది తీసుకుందాం? సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ విత్ AWS మేనేజ్డ్ కీ. ఏది? SSE S3 అని చెప్పేసి నేను అది తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఇప్పుడు ఏం అవసరం లేదు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ బకెట్. ఓకే, ఒక బకెట్ క్రియేట్ అవుతుంది. డన్. ఎన్క్రిప్షన్లో నాకు ఒక బకెట్, ఏది? రఘువీర్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి ఒక బకెట్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక ఫైల్ను అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ ఏ ఫైల్. నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఉన్నాయి కదా, నాట్ దిస్ వన్. ఏదో ఒక పిక్చర్ తీసుకున్నాం. నో స్క్రీన్ షాట్సా? మై బ్యాడ్. ఓకే, ప్రీవియస్గా నేను ఒకటి తీసుకునేవాడిని కదా, వేర్ ఇట్ ఈజ్ దిస్ వన్. S3లో ఇది తీసుకున్నాం. ఓకే, డన్. ఒకటి నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే అప్లోడ్ అయి ఉందో దీంట్లో మీరు చూస్తే, మనకు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్మిషన్స్లో కానీ లేకపోతే కింద స్టోరేజ్ క్లాసెస్, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ టైప్ ఆఫ్, మీరు ఏది? సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అండ్ డేటా అట్ రెస్ట్. ఇక్కడ నేను SSE S3 అని చెప్పేసి తీసుకున్నాను. ఇన్ ఫ్యూచర్ నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నా. ఆ టైంలో నేను చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఐ నీడ్ టు ఎడిట్ దిస్ వన్ అండ్ యూస్ బకెట్ సెట్టింగ్స్ ఫర్ డిఫాల్ట్, ఏది? లేకపోతే ఓవర్ రైడ్ కావాలా, ఏది కావాలి అని చెప్పేసి అడుగుతుంది. ఓవర్ రైడ్ బకెట్ సెట్టింగ్స్ ఫర్ డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం, అది డిఫాల్ట్గా. అండ్ ఇప్పుడు మీరు ఏది? ఆల్రెడీ ఇదే ఉంది. నువ్వు ఏం చేంజ్ చేయాలనుకుంటున్నావు? ఈ ఆబ్జెక్ట్కు వేరే కీ, అంటే అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసే దాంట్లో S3 మేనేజ్డ్ కీస్ కాకుండా కీ మేనేజ్మెంట్ సర్వీసెస్, SSE KMS ఇది తీసుకుందాం అనుకోండి. ఈ DSSE KMSకు అండ్ SSE KMSకు డిఫరెన్స్ ఏంటి అంటే, చార్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొంచెం ఎక్కువ పడుతుంది. బట్ డ్యూయల్ లేయర్ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ విత్ AWS కీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఏదైతే ఉందో దిస్ వన్, దీనికంటే గుడ్ ఆప్షన్ అని చెప్పేసి మనము చెప్పచ్చు. బట్ ఇక్కడ ఎన్క్రిప్ట్ చేసేటప్పుడు ఏది? క్రియేట్ న్యూ కీ అని చెప్పేసి ఉంటున్నాడు. బట్ ఇక్కడ మీరు చూస్ ఫ్రమ్ యువర్ AWS AMS కీ. నా దగ్గర ఏమన్నా కీస్ ఉన్నాయా? ఇదేది? ఈ కీ వచ్చేసి ఎంటర్ AWS KMS కీ ARN ఉంటే నా దగ్గర, అది నాకు తెలిస్తే ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఆర్ ఎల్స్ చూస్ ఫ్రమ్ యువర్ AWS KMS కీస్ అంటున్నాడు. ఇక్కడ అమెజాన్ వాడికి మీరు ఒక రిక్వెస్ట్ చేయొచ్చు, క్రియేట్ న్యూ KMS కీ అని చెప్పేసి. క్రియేట్ ఇది కనుక ప్రెస్ చేసినారు అంటే, ఇది కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొద్దిగా బిల్లింగ్ అనేది పడుతుంది.
అది అవసరం లేకుండా ఉన్నప్పుడు వాడు ఆల్రెడీ నీ అకౌంట్ క్రియేట్ చేసిన ఏఆర్ఎన్ ఏదైతే ఉందో దిస్ వన్ కేఎంఎస్ యుఎస్ ఈస్ట్ 165 నీ అకౌంట్ అండ్ అలియాస్ ఏడబ్ల్యూఎస్ S3 అని చెప్పేసి దీన్ని మనము తీసుకోవచ్చు. ఇది నాట్ చార్జబుల్. ఇది నువ్వు ఓన్గా నువ్వు క్రియేట్ చేసుకున్నావు అంటే చార్జెస్ అనేటివి కొద్దిగా ఎక్కువ పడతాయి. బట్ నువ్వు నాకు అది కాదు, నాకు కొత్తది అవసరం లేదు, నువ్వు ఏదైతే నాకు క్రియేట్ చేసి ఇచ్చావో అది క్రియేట్ చేసి ఇచ్చినా పర్లేదు అనుకుంటే ఏది ఇది డ్యూయల్ లేయర్లో. అండ్ డ్యూయల్ లేయర్ కాదు, డిఎస్ఎస్సి కాదు, కేఎంఎస్కి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాము చూద్దాం. నేను ఇంకా అక్కడ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు సెకండ్ వన్ నాకు ఇంకోటి ఉంది కదా, అక్కడ డిఎస్ఎస్సి కీ అని చెప్పేసి ఆబ్జెక్ట్ లాక్ నాట్ దిస్ వన్, నాట్ దిస్ వన్. ఇంటరప్షన్, క్యాన్సల్, ఎస్, సారీ గైస్, క్లోజ్. ఓకే, వేర్ ఇట్ ఈస్ వెరీ సర్వర్ సైడ్. ఇక్కడ ఇది ఓవర్ రైడ్, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు సేమ్ అదే నాకు చూపిస్తుంది అంటాను. ఈ రకంగా మనం సెలెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ ఏది కాపీ సోర్స్ సెట్టింగ్స్ ఇవి అడిషనల్ సేవ్ చేంజెస్ అనుకుంటున్నాం అంటే ఆటోమేటిక్గా, అంటే ఒక సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ మీరు ఫస్ట్ డిఫాల్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది చేంజ్ చేసుకోవడానికి ఈ రకంగా మనం చేసుకోవచ్చు. ఐ గో విత్ విచ్ వన్, సెకండ్ వన్. ఫస్ట్ ఏదాన్ని సెలెక్ట్ చేసుకుంటానో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ అంటే ఆప్షన్స్ ఏముంటాయని చెప్పేసి చూపించడానికి మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వచ్చాను. ఇప్పుడు సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్న, చూస్ ఫ్రమ్ యువర్ ఏడబ్ల్యూఎస్కి, ఎంటర్ యువర్ దిస్ వన్ కాదు ఉంటాను. ఇది సెలెక్ట్ చేసుకొని లైక్ డిజేబుల్లోనే ఉన్నాయండి అది. ఇంకా ఏమన్నా ఉన్నాయా ఆప్షన్స్, అడిషనల్ ఆప్షన్స్? నాకు నో అడిషనల్ ఆప్షన్స్, రైట్. ఈ కాపీ సెట్టింగ్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. డన్, సేవ్ చేంజెస్. 18 సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్. నీకు సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అనేది ఏడబ్ల్యూఎస్ కీ, కేఎంఎస్ కీని బేస్ చేసుకొని అది క్రియేట్ అయింది. ఓకే, దెన్ ఇప్పుడు నేను ఏ రకంగా చూడొచ్చు నా పర్మిషన్స్ అని చెప్పేసి అంటే, మనము ఈ ప్రాపర్టీస్లో వెళ్ళినామంటే దీనికి సంబంధించిన మళ్ళీ కింద చూస్తే నాకు ఏది ఎన్క్రిప్షన్ కీ ఏఆర్ఎన్, ఇది సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఏది తీసుకునింది స్టార్టింగ్లో వచ్చేసి ఏది తీసుకుంది, ఎస్ఎస్సి S3 అని చెప్పేసి తీసుకుంది. ఇప్పుడు కేఎంఎస్ కీ తీసుకున్నా, దానికి సంబంధించిన ఏఆర్ఎన్. అండ్ వర్షన్స్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, బాబు నీ దగ్గర రెండు ఉన్నాయి వర్షన్స్. ఇప్పుడు వర్షన్ నేను అక్కడ ఎనేబుల్ చేయకుండా ఉంటే ఇక్కడ నాకు వచ్చేదా? ఇది 100% ఈ రకంగా రాదు. ఒకసారి మనం మళ్ళీ ఏం చేద్దామంటే ఈ వర్షన్ డిజేబుల్లో పెట్టి ఒకసారి ట్రై చేద్దాం ఇదే క్లాస్లో. ఇక్కడ వర్షన్ ఎనేబుల్ అయింది కాబట్టి ఇది నీ ప్రీవియస్ వర్షన్, ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన కీ ఏది ఉంది, S3. అండ్ లేటెస్ట్ వర్షన్ ఏది ఉంది, లేటెస్ట్ వర్షన్ ఇది సెలెక్ట్ చేసుకుంటే దీనికి లేటెస్ట్ వర్షన్ ఏది ఉంది, వర్షన్ ఐడి. ఇక్కడ రెండు ఉన్నాయి, వర్షన్ ఐడి, దీనికి లేటెస్ట్ వర్షన్ ఏది ఉంది అంటే ఇప్పుడు నీ కరెంట్ ఏదైతే ఉందో అదే నీ లేటెస్ట్ వర్షన్. అది కావాలనుకుంటే నువ్వు ఎక్కడ చూసుకోవచ్చు, వేర్ ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్, ఇక్కడ చూసుకోవచ్చు లేటెస్ట్ వర్షన్. బట్ ప్రీవియస్ వర్షన్ కే కీ యూజ్ చేసామని చెప్పేసి చూసుకోవాలనుకుంటే ఆ రకంగా చూసుకోవచ్చు. ఈ రకంగా మనం డిఎస్ఎస్సి కీ కానీ లేకపోతే ఎస్ఎస్సి కేఎంఎస్ కీ కానీ ఆర్ఎల్స్ ఎస్ ఎస్ఎస్ఈ S3, ఈ మూడు కీస్ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్స్. దెన్ వాట్ అబౌట్ క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్స్, అవి ఎలా చేస్తాం సార్ అని చెప్పేసి అంటే, మనం అది మాన్యువల్గా ఇక్కడ మన అమెజాన్ కన్సోల్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ కన్సోల్, ఇది నాకు GUI ఏది మేనేజ్మెంట్ కన్సోల్, ఇక్కడ చేయడానికి అది కుదరదు. ఎన్క్రిప్షన్ క్లయింట్ సైడ్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు డూ ఇన్ యువర్ CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ త్రూ మాత్రమే మనం చేయగలుగుతాం. అది ఇక్కడ చేయడానికి ఉండదు. ఓకే, అది మనం నెక్స్ట్ సెషన్లో అది కూడా మనము డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సెషన్ కాదు, ఆ తర్వాత సెషన్లో మనకు కనెక్ట్ అయినప్పుడు VPC త్రూ కనెక్ట్ అయినప్పుడు అప్పుడు కూడా S3 బకెట్ను మనం మేనేజ్ చేసేది ఉంటుంది. ఆ టైంలో మనము అది కూడా చూస్తాం. ఈ రకంగా మనము చేంజెస్ చేసుకోవచ్చు కీస్ను. అండ్ ఇప్పుడు ఏం చెప్పాను, ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షన్ను ఎనేబుల్ చేశాను కదా, వర్షన్ను ఎనేబుల్ చేయకుండా ఒక బకెట్ను క్రియేట్ చేద్దాం. వర్షన్ ఎనేబుల్ చేయకుండా ఒక బకెట్ని క్రియేట్ చేసి కీ చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. రఘువీర్ iPhone 24 టెక్ V2 అని చెప్పేసి కాల్ చేస్తున్నా. ఇది ఎందుకంటే నాకు ప్రీవియస్ ఒక బకెట్ ఆల్రెడీ ఉంది కదా, దిస్ ఇస్ మై సెకండ్ బకెట్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నా. అండ్ ఐ గో విత్ డిఫాల్ట్, అండ్ ఇక్కడ డిజేబుల్లో పెట్టాను, ఇది అబ్జర్వ్ చేయండి. బకెట్ వర్షనింగ్ డిజేబుల్లో పెట్టాను, జస్ట్ క్రియేట్. ఓకే, డిఫాల్ట్ అది నువ్వు ఏది క్రియేట్ చేయకపోతే బై డిఫాల్ట్ అది ఏదో ఒకటి తీసుకుంటుంది. ఏది తీసుకుంటుంది, ఫస్ట్ వన్ S3 అనేది తీసుకుంటుంది. ఇది నాది సెకండ్ వర్షన్. ఇప్పుడు వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, అప్లోడింగ్ ఏ ఫైల్, యాడ్ ఫైల్స్, ఎస్ దిస్ వన్, అప్లోడ్. ఓకే, అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత నువ్వు యూజ్ చేసిన కీ ఏదైతే ఉందో, నువ్వు ఏది కీ యూజ్ చేసావు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నువ్వు చూసుకోవాలనుకుంటే ఎస్ హియర్
సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఎస్ఎస్సి ఎస్3. ఇప్పుడు నువ్వు ఎడిట్ చేయాలి అనుకుంటున్నావు, ఎడిట్ చేయాలి అనుకుంటున్నావు, ఎడిట్ చేయాలి, దిస్ వన్ ఎడిట్ చేసినావు, ఎస్ దిస్ వన్, ఎస్, ఎస్, సేవ్ చేంజెస్, సేవ్ చేంజెస్ మనం చేంజ్ చేసాం కదా ఇప్పుడు. ఎస్ ఆర్ నో, సేవ్ చేంజెస్ అని చెప్పి సేవ్ చేసిన ఇది వర్షన్ 2లో. ఇప్పుడు చూద్దాము నా ఇది దిస్ ఇస్ మై లేటెస్ట్ న్యూ న్యూ వన్, సెకండ్ బకెట్. ఇక్కడ చూస్తే ఈ ఇమేజ్లో నాకు వర్షన్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తా. ఇక్కడ వర్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే నేను ప్రీవియస్గా ఏ కీ యూస్ చేశాను అని చెప్పేసి నాకు ఏమన్నా కనిపిస్తుందా? తెలియట్లేదు, అంటే అది వెళ్ళిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు లేదు. ఈ వర్షన్స్ చూడాలంటే కంపల్సరీ హౌ టు ఎనేబుల్ దిస్ ఆప్షన్, ఎనేబుల్ వర్షన్. అది డిసేబుల్లో ఉంది కాబట్టి ఎనేబుల్. ఏ రకంగా ఎనేబుల్ చేయొచ్చు అంటే జస్ట్ హియర్ ఇది కొట్టినామంటే రీడైరెక్ట్ నీకు అక్కడికి వెళ్ళేసి బై డిఫాల్ట్ ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు కావాలనుకుంటే మళ్ళీ ఏం చేయొచ్చు, ప్రాపర్టీస్లోకి వెళ్ళి వేర్ ఇట్ ఈస్, ఇదేంది, బకెట్స్ వర్షన్ 2. ఇక్కడ వర్షన్స్ ఏం లేవు, వర్షన్ ఒకటి ఎనేబుల్ చేశాను. అంటే నేను కీని ఏం చేంజ్ చేయలేదు కదా, నాకు వేరేది సర్వర్ సైడ్. ఓకే ఓకే, రైట్. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఇక్కడ నేను అది ఏది వర్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ నాకు ఇక్కడ జరిగింది. ఏది కేఎంఎస్ కీ తోటి. నేను ప్రీవియస్గా నా మెయిన్ బకెట్ ఫస్ట్ బకెట్ ఏదైతే ఉందో దానికి ఎన్క్రిప్షన్ ఏది ఇచ్చాను ఎన్క్రిప్షన్ ఇక్కడ చూస్తే వేర్ ఇట్ ఈస్ దిస్ వన్. దీన్ని బేస్ చేసుకుని నాకు అక్కడ కూడా వర్షన్ చేంజ్ అయిపోయింది లైక్ దిస్. ఇక్కడ వర్షన్స్ చూసినామంటే నాకు ప్రీవియస్ అండ్ అప్డేటెడ్ వర్షన్ కనిపిస్తుంది. బట్ నేను లేటెస్ట్గా క్రియేట్ చేసిన వర్షన్ ఏదైతే ఉందో అక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు వర్షన్స్లో అది ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడు వర్షన్స్ ఎనేబుల్ చేశాను, ఆఫ్టర్ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత, ఇమేజ్ని అప్లోడ్ చేసిన తర్వాత వర్షన్ నేను ఎనేబుల్ చేసిన కాబట్టి ప్రీవియస్ వర్షన్స్ నాకు కనిపించవు. బట్ ఇక్కడ నుండి మీరు ఏమైనా ఆపరేషన్స్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. అమెజాన్ వాడు ఎస్టీ బకెట్లో అవన్నీ షో చేస్తాడు. అట్ లాస్ట్ నేనేం చేయాలి, యాజ్ యూజువల్గా కమాన్ డిలీట్, డిలీట్ మార్కర్ వేసుకొని వస్తుందా లేదు, పర్మనెంట్లీ డిలీట్. ఓకే డన్. ఇది ఆబ్జెక్ట్ని డిలీట్ చేసిన తర్వాత నేను ఏం చేయొచ్చు, దీన్ని ఎంటీ చేసేయచ్చు. ఏది దిస్ వన్ డిలీట్. డన్. ఇది అయిపోయింది. ఇంకొక బకెట్ కూడా క్రియేట్ చేసుకున్నా కదా. నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది డిలీట్ చేసేది కంపల్సరీ మీరు కూడా డిలీట్ చేయాలని. దాని సైజ్ మీరు బై మిస్టేక్ ఇది 21.2 కేబీనే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా పెద్ద లార్జ్ ఫైల్ మూవీనో ఏదో ఒకటి డౌన్లోడ్ చేశారు అని చెప్పేసి అనుకుందాం, ఆ డౌన్లోడ్ చేసినప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది కదా. డిలీట్ చేయకపోతే మీకు బిల్లింగ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఏ టైప్ ఆఫ్ కీ మీరు యూజ్ చేసినారో దాన్ని బేస్ చేసుకుని కూడా మీకు బిల్లింగ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇక్కడ చూడండి, నేను డిలీట్ చేసేటప్పుడు మీకు ఒకటి వేరే కంటెంట్ కూడా చెప్తాను. కంటెంట్ ఇన్ సెన్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ మీకు ఏమన్నా డెడికేటెడ్ సెషన్స్ కావాలి, ఇలాంటివి ఏమన్నా కావాలి అనుకుంటే డెడికేటెడ్ సెషన్ కానీ ఎవ్రీ మంత్ మనకు 15th అండ్ 1st బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. లైక్ క్లౌడ్ గురించి కానీ, డెవాప్స్ గురించి కానీ, లేకుంటే నెట్వర్కింగ్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ అజూర్లో ఏ రకంగా యూజ్ చేస్తాము, అండ్ డెవాప్స్లో మనకు నెట్వర్కింగ్ పార్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేటి వాటి గురించి అన్నిటి గురించి మనం అక్కడ డిస్కస్ చేస్తాము. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అడిషనల్గా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ సింగిల్ పర్సన్ జాయిన్ కావడానికి ఒక గ్రూప్ మీద ఏదన్నా ఉంది, మేము ఒక 5 మెంబర్స్ ఉన్నాం సార్, దానికి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటుందా అంటే డెఫినెట్లీ ఓకే. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు, నాకు వాట్సాప్లో పింగ్ అయినా చేయొచ్చు, ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా కూడా పర్లేదు. వాట్సాప్లో పింగ్ చేసినారంటే ఐ విల్ షేర్ యూ వన్ లింక్. అక్కడ మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి దాని గురించి మొత్తము ఒక వీడియో, స్మాల్ వీడియో ఉంది. ఆ వీడియోను నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుందామా. థ్యాంక్ యూ వెరీ మచ్.